గ్లోబల్ ఎఫెక్ట్ తో 3 రోజుల తర్వాత బంగారం వెండి ధరలు దిగివచ్చాయి. ఇవాళ తులం గోల్డ్ రేట్ 800 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,60,600 రూపాయలుగా పలుకుతోంది. ఇక ఇవాళ కిలో వెండి ధర 6,000 తగ్గడంతో 2,68,400 రూపాయలకు దిగివచ్చింది. యుఎస్ జాబ్స్ డేటాపై ఇన్వెస్టర్స్ ఫోకస్ చేయడంతో ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ రేట్స్ తగ్గాయి. యుఎస్ ఫ్యూచర్స్ లో ఔన్స్ గోల్డ్ రేట్ 0.5% పైగా తగ్గి $5,049గా ఉంది. ఇక ఔన్స్ సిల్వర్ రేట్ 1.5% క్షీణించి $81గా పలుకుతోంది. ఇదే అంశంపై స్పందించేందుకు మనకు అందుబాటులో ఉన్నారు గోల్డ్ ఎక్స్పర్ట్ మార్కెట్ ఎక్స్పర్ట్ క్రాంతి బత్తన గారు. నమస్తే క్రాంతి గారు. నమస్తే అండి. క్రాంతి గారు చెప్పండి, ఇటు గోల్డ్ సిల్వర్ రేట్స్ పతనానికి కారణం ఏంటి? ఈ ట్రెండ్ అనేది ఇట్లా కొనసాగుతుందంటారా? లాస్ట్ 1 month లో కానీ మనం గోల్డ్ ఓవర్ బాట్ జోన్ లోకి వెళ్ళి త్రూఅవుట్ ద వరల్డ్ కంప్లీట్ స్పెక్యులేటివ్ యాక్టివిటీ అనేది నడిచింది. ఈ స్పెక్యులేటివ్ యాక్టివిటీ తర్వాత మనం ఫస్ట్ టైం గోల్డ్ లో సిల్వర్ లో ఇంత అగైన్ ఒక క్రాష్ అనేది చూసాం. దీని కరెక్షన్ కూడా అనాలి. ఒక క్రాష్ చూసిన తర్వాత కొంచెం ఒక బాటమ్ అవుట్ అవడానికి ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ బహుశా కనుక జియో పొలిటికల్ ఇష్యూస్ ఏమీ రైజ్ అవ్వకుండా ఉంటే కనుక గోల్డ్ అండ్ సిల్వర్ ఈ టైంలోనే ఒక ప్రైస్ కన్సాలిడేషన్ నుంచి కన్సాలిడేషన్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ రేంజ్ లోనే ప్రైసెస్ అనేవి ఇట్లే కొంచెం స్థిరంగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. క్రాంతి గారు, లాంగ్ టర్మ్ కోసం పెట్టుబడి పెట్టేవారు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి వ్యూహం అనుసరించాలి? ఇప్పుడు వచ్చినటువంటి ప్రస్తుతం ఇది ఒక మంచి టైం చూడాలి. స్లోగా థ్యాంక్ యూ క్రాంతి గారు.